హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తానండి. ఒక కప్పు జొన్న పిండి మన ఇంట్లో ఉంటే చాలండి. అప్పటికప్పుడు అలా చేసుకొని ఇలా తినేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. హెల్తీగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి కూడా బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల జొన్న పిండి. మనం జొన్న పిండి తీసుకున్న కప్పుతోనే ఒక పావు కప్పు ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే కనుక స్కిప్ చేసేయండి. అది పూర్తిగా మీ ఆప్షన్ అండి. ఉప్మా రవ్వ వెయ్యాలి అని ఏమీ లేదు. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపేసేసి పక్కన పెట్టేసుకుందాం. అంటే ఇది మనకి ప్రత్యేకంగా నానాల్సిన అవసరం లేదండి. మనం నెక్స్ట్ ప్రాసెస్ అయ్యేలోపు ఈ పిండిని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి పప్పులు కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం. ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు, 3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ రంగు మారేంత వరకు వేయించుకుందాం. చూడండి, ఉల్లిపాయ ఇలా రంగు మారింది కదా. ఇప్పుడు ఇందులో మనం జొన్న పిండి తీసుకున్న కప్పుతోనే 1 కప్పు ఫుల్గా పాలకూరని తీసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలకూర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, నాకు ఇక్కడ 3 నిమిషాలకి పాలకూర అనేది చక్కగా మగ్గిపోయి పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారబెట్టుకుందాం. మనకి ఈ పాలకూర చల్లారేలోపు, అదేనండి ఈ తాలింపు చల్లారేలోపు జొన్న పిండి తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు పులిసిన పెరుగు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పెరుగుని కొద్దిగా బీట్ చేసుకుందాం. నేను ఇక్కడ వీడియోలో బీట్ చేస్తున్న ఈ బీటర్ చూసారు కదండి, నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ కాస్ట్ అయితే గుర్తులేదండి. చూడండి, ఇలా బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పెరుగుని కూడా ఈ పిండిలో వేసేసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మనం వేయించి పెట్టుకున్న ఈ తాలింపుని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము అంటే చూడండి, మనకి పిండి అనేది తయారైపోతుంది. అదేనండి, దోశ పిండి అనేది తయారైపోతుంది. చూస్తున్నారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి పాన్ ఒకటి తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా నువ్వులు చల్లుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక 2 గంటలు వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కాల్చుకున్నాము అంటే మనకి చక్కగా కాలుతుందండి. చూడండి, ఇలా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు మూత తీసేసి ఈ దోశని టర్న్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. అప్పుడు మనకి తినడానికి చక్కగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల పిండి అనేది చక్కగా ఉడుకుతుంది అనమాట. అదే మనం మీడియంలో కానీ హైలో కానీ పెట్టామంటే లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. ఇది ఒక్కటి జాగ్రత్తగా గమనించుకున్నాము అంటే మనకి టేస్టీగా హెల్దీగా ఇలా సెట్ దోశలు అయితే రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.